ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 19వ తారీఖు. ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరుడు. మత్తయి 6:24. మనము 2వ దినవృత్తాంతంలో 18వ అధ్యాయంలో యెహోషాపాతు యొక్క పతనము ఆరంభమగుటను చూడగలము. కానీ మనము జాగ్రత్తగా చూచినట్లా 17వ అధ్యాయము 13వ వచనంలో కథ నిజముగా ఇచ్చట మొదలైనట్లు కనుగొనగలము. యూదా దేశపు పట్టణములలో అతనికి బహుధనం సమకూర్చబడెను. మొదట యెహోషాపాతులోని ఈ బలహీనతను స్వల్ప విషయంగా పరిగణించవచ్చు. కానీ ఈ చిన్న బలహీనతే గొప్ప పతనంలోనికి నడిపించినదని జ్ఞాపకం ఉంచుకొనవలెను. యెహోషాపాతు అంతకంత గొప్పవాడై ఐశ్వర్యమును ఘనతయు కలిగిన వాడాయను. కానీ సాతాను అతన్ని బలహీనపరచుటకు అతని ధనాశకు ఆధారంగా చేసుకొనెను. అదే విధముగా సాతాను నీ జీవితంలో నెమ్మదిగా చిన్న చోటు చేసుకుని ఆ తరువాత నేను సంపూర్ణంగా క్రిందకి పడద్రోయను. 2వ దినవృత్తాంతంలో 18వ అధ్యాయం 1వ వచనంలో యెహోషాపాతు ఆహాబుతో సన్నిహిత సంబంధమును ఏర్పరచుకున్నట్లు చదువుచున్నాము. ఇశ్రాయేలును పరిపాలించిన మిక్కిలి చెడ్డరాజులలో ఆహాబు ఒకడు. అటువంటి రాజుతో యెహోషాపాతు వియ్యముందెను. లోకంలో ఐశ్వర్య ఘనతలు గలవారు తమ వలనే ఐశ్వర్య ఘనతలు గలవారితోనే స్నేహము చేయవలనని శోధింపబడుదురు. ఎవరైతే ఐశ్వర్యమును ఉన్నత స్థానమును కలిగిన వారుగా నుందురో అట్టి వారందరిలో స్నేహ సంబంధములు కలిగి ఉండవలనని కోరుకొందురు. అనేకులు టీ పార్టీలను విందులను వెళ్ళని ఇష్టపడుటకు గల కారణము మంచి ఆహారం కొరకు మాత్రమే కాక ప్రముఖులైన వ్యక్తులను అచ్చట కలుసుకొనుటకు వీలగునని కూడా వెళ్ళెదరు. వారి స్నేహితులతో నాకు పలానా వ్యక్తి తెలియను, నీవు నా దగ్గరకు రమ్ము, నేను అతనితో మాట్లాడి మన వ్యాపార విషయము లేక నీ ఆఫీసు సంబంధమైన విషయము వెంటనే సరిచేయబడినట్లు చూచుదును అని ఆ విధముగా చెప్పుకొనుట వారికి ఎంతో తృప్తిని కలిగించును. ప్రపంచంలోని గొప్ప వ్యక్తుల వెంట పరిగెత్తవాలనే కోరిక కొన్నిసార్లు విశ్వాసులలో దేవుని సేవకులలో కూడా కనిపించును. నీవెల్లప్పుడూ నీ పిల్లల విషయము ఇతరుల పిల్లల విషయము వారిని కళాశాలలో చేర్పించుటను గూర్చి వారి వివాహములను గూర్చి ఎల్లప్పుడూ తీరిక లేక ఉన్న ఎడల ప్రార్థన కొరకైన నీ భారము క్రమేణా తగ్గిపోవచ్చును. నీవు లోక సంబంధమైన మార్గములను పద్ధతులను అధికముగా అనుసరించి లోక సంబంధమైన స్నేహితులతో రాజీ పడదువు. నీవు దేవునికి ఆయన వాక్యంకు అతి తక్కువ ప్రాధాన్యతనిచ్చుదువు. అనేక మంది దేవుని సేవకులు దేవుని సేవలో కూడా లోక సంబంధమైన పద్ధతులు ప్రవేశపెట్టిది. అటువంటి లోక సంబంధమైన జీవితము నీ జీవితంలో గొప్ప ఆత్మీయ నష్టమును తీసుకొని వచ్చును.